ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇది వచ్చేసి హెవీ డిజైన్ అండి, చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చింది ఈ డిజైన్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ తో అయితే డైలీ నేను అప్డేట్స్ తో వస్తాను. మంచి డిజైన్స్ అయితే చూపిస్తానండి మీకు. ఎవరికైనా డిజైన్ కావాలి అనుకుంటే సేల్ అయినా చేస్తానండి. మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డిజైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే, వర్క్ కావాలి, ఇలాంటి వర్క్ బ్లౌజ్ పీస్ మీద కావాలి అన్న కూడా వేసిస్తాను. చూడొచ్చు మీరు, కట్ వర్క్ డిజైన్ అండి. కట్ వర్క్ అంటే మ్యాక్సిమం అన్ని డిజైన్స్కి మనకి నెక్ లైన్ ఒక్కటి కట్ వర్క్తో వచ్చిందండి. కానీ ఈ డిజైన్కి వచ్చేసి 2 సైడ్స్న మనకి కట్ వర్క్ అయితే వచ్చింది. మిడిల్లో వచ్చేసి ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. మళ్ళీ ఈ కట్ వర్క్కి మిడిల్లో వచ్చేసి ఇలా 3 డాట్స్ లాగా మనకి మగ్గం వర్క్లో జర్దోజీతో దానిలో స్టిచ్ చేస్తారు కదండి, అలా అయితే ఇచ్చారు. ఈ డిజైన్ చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారండి. చూడొచ్చు మీరు, డిజైన్ వచ్చేసి చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది. అలాగే డిజైన్కి మిడిల్లో 2 పికాక్స్ అయితే ఇచ్చారండి. పికాక్ ఫిల్లింగ్ కానీ పికాక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. బ్లూ అండ్ సిల్వర్ టిష్యూ పట్టు శారీ అండి ఇది వచ్చేసి. అలాగే శారీ బార్డర్ వచ్చేసి లైట్ గోల్డ్తో అయితే వచ్చింది, లైట్ కాపర్ గోల్డ్ అయితే వచ్చింది. అందుకనే నేను బ్లూ, సిల్వర్ అండ్ లైట్ కాపర్ శారీ యూజ్ చేసి అయితే డిజైన్ వేశాను. కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీనిలో, కావాలనుకుంటే ఇంకా మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్గా చెప్పాలంటే ఈ డిజైన్లో బూటీస్ అండి. మీరు బ్యాక్ నెక్లో బూటీస్ చూడొచ్చు, ఎంత డిఫరెంట్గా నేను బంచెస్లా అయితే వేశాను. ఓన్లీ ఫ్లవర్స్ వేస్తే మనకు అంత లుక్ కనిపించదని నేను నెక్లో వచ్చిన ఫ్లవర్ బంచ్ అయితే తీసుకొని ఇక్కడైతే ఇలా వేశానండి. చూడొచ్చు మీరు, ఎంత బాగుందో ఈ డిజైను. లుక్ వైజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ లాగా అయితే కనిపించిద్ది. ఇంకా స్టోన్స్ పెట్టిన తర్వాత ఇది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. చాలా నీట్గా, చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది నెక్. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటానండి నేను. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనుకుంటే డిజైన్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వచ్చేసి సేమ్ ఇంకా 2 బ్లౌజెస్కి అయితే వేయాలండి. ఇది కస్టమర్స్కి కొంచెం అర్జెంట్ బ్లౌజు, అందుకనే ఫస్ట్ ఇదైతే వేసేసాను. మీకు చూపిద్దాము ఈ డిజైన్ అని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఆ 2 డిజైన్స్ వేసినప్పుడు కూడా నేను వేరే వీడియోస్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూద్దురు. కానీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీనిలో, కానీ దీనిలో 3 కలర్సే యూజ్ చేశాను నేను. చాలా బాగుందండి డిజైన్ అయితే. దీని హ్యాండ్స్ కూడా చాలా బాగుంది. ఇది కస్టమర్స్కి వచ్చేసి హ్యాండ్స్కి అయితే వేయక్కర్లేదండి, ఓన్లీ పెద్ద పట్టు బోర్డర్ అయితే వచ్చింది. ఓన్లీ కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ ఒక్కటే కావాలన్నారు కింద, ఇంకా ఏం బుటీస్ కానీ అలా వద్దు అని అయితే చెప్పారు. బ్యాక్ అండ్ ఫ్రంటే వేయాలండి ఈ బ్లౌజ్కి. ఓవరాల్ లుక్ చాలా బాగుందండి. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా ఒక లైక్ అయితే చెయ్యండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. చూడొచ్చు ఈ డిజైన్ ఎంత బాగుందో. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి, అందుకని క్రాస్లో అయితే వేశాను. చూడొచ్చు మీరు, ఫ్రంట్ నెక్ కూడా ఆల్మోస్ట్ మనకి షోల్డర్ దగ్గర పార్ట్ మొత్తం కవర్ అయిద్దండి. ఆల్ ఓవర్ హెవీ లుక్ అయితే వచ్చిద్ది. కొంచెం హెవీగా కావాలి, క్లాసీ లుక్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ శారీస్కైనా పట్టు శారీస్కైనా మ్యాచ్ అయిద్దండి. అలాగే మనం మగ్గం వర్క్లో వాడే జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదండి, అవి కనుక మనం స్టిచ్ చేసుకుంటే సేమ్ మగ్గం వర్క్ లానే అయితే ఉంటుందండి లుక్. ఒకసారి ట్రై చేయండి ఈ డిజైన్ మీరు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ ఏమీ వద్దని చెప్పారండి కస్టమర్స్, ఓన్లీ కింద ఇలా కట్ వర్క్ ఒక్కటే కావాలన్నారు. శారీ కలరు స్కై బ్లూ అనమాట, ఆ బ్లూ కలర్తో కట్ వర్క్ అడిగారు. అందుకే 2 హ్యాండ్స్కి ఓన్లీ కట్ వర్క్ అయితే వేసేసాను.
ఈ బ్లౌజ్ అయిపోయిందండి. నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను, వీడియో కంటిన్యూ అయ్యిద్ది చూడండి. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి మీరు. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఇది కూడా చాలా బ్లౌజెస్కి అయితే వేసాను, నేను రెగ్యులర్గా వేస్తానే ఉంటాను. చూడొచ్చు మీరు, 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్ వచ్చేసి మంచి పానీ వర్క్ అంటారు కదా, పానీ వర్క్ ఫినిషింగ్ అయితే ఉంటుంది దీనికి. పానీ వర్క్ వచ్చింది, అలాగే ఒక హ్యాండ్ లైన్ వచ్చింది, అలాగే 2 షేప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయండి. 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ డిజైన్లో ఫ్లవర్స్కి. అలాగే ఇలా తీగల్లాగా లీవ్స్ లాగా అయితే వస్తాయి, వాటికి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్. స్టోన్స్ పెట్టిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది లుక్. వీటిలో వచ్చేసి డ్రాప్ షేపు స్టోన్స్ అయితే పెట్టుకోవచ్చు పెటల్స్ మొత్తంలో. లేదు స్టోన్ వర్క్ ఎక్కువ వద్దు అనుకుంటే మిడిల్లో ఒక స్టోన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్కి ఆల్ ఓవర్ బూటీస్ అయితే వేసానండి. ఈ బూటీస్ వచ్చి వేరే డిజైన్లో బూటీస్ అనమాట, దీనికి కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి. దీనికి కూడా ఇలా ఫ్లవర్ వచ్చి పైన లీవ్స్ వచ్చినాయి కదా, దీనికైతే సెట్ అవుతాయి అన్నట్టయితే ఈ బూటీస్ అయితే వేసానండి. చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నెక్ చూపిస్తాను. మీరు చూస్తే ప్రతి ఫ్లవర్కి అవుట్లైన్ అయితే వచ్చిందండి ఈ డిజైన్కి. మంచి ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఎవరైనా ఫ్లవర్ డిజైన్ కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం మన శారీస్ అన్నిటికీ ఇలాంటి ఫ్లవర్సే వస్తాయి కదా. ఫ్లోరల్ డిజైన్లో ఇది ఒక మంచి డిజైన్ అండి. చూడొచ్చు మీరు, ఈ ఫ్లవర్కి అవుట్లైన్ వచ్చింది, ఈ ఫ్లవర్కి అవుట్లైన్ వచ్చింది, అలాగే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్కి కూడా అవుట్లైన్ వచ్చింది, అలాగే లీవ్స్కి కూడా అవుట్లైన్ వచ్చిందండి. మనకు కలర్ ఆప్షన్ కనుక ఉంటే గ్రీన్ కలర్ అలా ఏదైనా పెటల్స్కి గ్రీన్ వేసుకొని అవుట్లైన్ వచ్చేసి జెరీ వేసినట్టయితే లుక్ ఇంకా చాలా బాగుండేది. కానీ ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్ పట్టు శారీ అండి. నేను శారీ చూపిస్తాను చూడండి. శారీ వచ్చేసి ఈ కలర్ అండి, పట్టు శారీ, రెడ్ కలర్ శారీ అనమాట. రెడ్ కలర్కి శారీ మొత్తం ఇలా రెడ్ అండ్ కాపర్ జెరీ అయితే వచ్చినాయి బూటీస్ లాగా. అలాగే 2 కడ్డీ బోర్డర్స్ అయితే వచ్చినాయి. ఒక బోర్డర్ వచ్చేసి కాపర్ షేడ్ వచ్చిందండి, అలాగే ఇంకో బోర్డర్ మీద ఇలా సిల్వర్ అయితే వచ్చింది. ఇంకా వేరే కలర్ ఆప్షన్ అంటూ ఏం లేదండి ఈ శారీలో. అందుకనే ఓన్లీ రెడ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ జెరీ అయితే యూస్ చేసి అయితే డిజైన్ వేశాను. అదే మనకి ఏదైనా గ్రీన్ కలర్ ఆప్షన్ అలా ఉంటే ఈ లీవ్స్కి మనం వేసుకున్నట్టయితే లుక్ ఇంకా బాగుంటుంది. ఇలా కూడా బాగుంది చూడొచ్చు. కరెక్ట్ ఎగ్జాక్ట్ మన శారీలో వచ్చిన కలర్సే మ్యాచింగ్స్ అయితే వాడతానండి. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నా నేనైతే కాంప్రమైజ్ అవ్వను కలర్ విషయంలో. ఎగ్జాక్ట్ కలర్ అయితే వాడతాను. అలాగే బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడొచ్చు మీరు, బ్యాక్ నెక్ కూడా సేమ్ మనకి హ్యాండ్లో ఎలా అయితే వచ్చిందో అలాగే ఫ్లవర్ అండ్ లీఫ్ బంచెస్తో అయితే వచ్చినాయండి. పానీ వర్క్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్తో అయితే వచ్చిందండి డిజైను. చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఈ డిజైను. ఈ లీవ్స్కి వేరే కలర్ ఆప్షన్ ఉంటే వేరే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పట్టు శారీ కదా, మీకు చూపించాను కదా, శారీలో కలర్ ఆప్షన్స్ ఉన్నంత వరకే నేనైతే యూజ్ చేశానండి. ఈ ఫ్లవర్ కూడా రెడ్ వేస్తే డామినేట్ అయిపోద్దండి. రెడ్ కలర్ అనేది ఎక్కువ రెడ్డే కనిపించిద్ది మనకి. అందుకనే ఒక ఫ్లవర్ వచ్చేసి రెడ్ వేసాను, ఒక ఫ్లవర్ వచ్చేసి ఇలా లైట్ సిల్వర్ షేడ్ అండి. ఇది ప్యూర్ సిల్వర్ అయితే కాదు, లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ అంటారు కదా, అదే వచ్చింది బార్డర్లో. నేను ఇక్కడ తీసుకోవడం కూడా సేమ్ అదే కలర్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా నేను కలర్ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. కొంచెం దగ్గరగా ఉందని కూడా వెయ్యను, నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే చూసి వేస్తాను. అలాగే బుటీస్ కూడా ఇది వేరే డిజైన్లో బుటీస్ అండి. చూడొచ్చు మీరు, దీనికి చాలా బాగా మ్యాచ్ అయినాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి నెక్లో కూడా ఇలాగే ఫ్లవర్ పైన లీవ్స్ వచ్చినాయి కదా. ఈ బుటీ కూడా చాలా బాగుంటుందండి, చిన్నగా కనిపించిద్ది. ఈ బుటీలో కూడా మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్ వచ్చేసి ఒక కలర్ వచ్చింది, లీవ్స్కి ఒక కలరు, మళ్ళీ లీవ్స్కి అవుట్లైన్ కూడా వచ్చిందండి. బుటీస్ కూడా నేను మంచి బుటీస్ అయితే సెలెక్ట్ చేసి వేస్తానండి. మనకి పని అయిపోయింది కదా, ఏ బుటీస్ వేస్తే ఏమైంది అన్నట్టు అయితే ఆలోచించను. ఆ డిజైన్కి సెట్ అయ్యే బుటీస్ అయితే వేస్తాను. మహా అయితే ఒక 1 అవర్ నాకు లేట్ అవ్వచ్చు కొంచెం హెవీ బుటీస్ వేయడం వల్ల. కస్టమర్స్ అయితే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షనే కదండి మనకి ముఖ్యం. డిజైన్ బాగుంది అంటే నేను ఆల్మోస్ట్ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అదేనండి. చిన్న చిన్న విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వను.
మనకి అంత మనీ పెట్టి వేయించుకుంటున్నప్పుడు మనం పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వాలి, పర్ఫెక్ట్ వాళ్ళు మనీకి వర్త్ అన్నట్టు అయితే చెయ్యాలి. నేనైతే అదే ఆలోచిస్తానండి. డిజైన్ సెలక్షన్ విషయంలో కానీ, కలర్స్ సెలక్షన్ విషయంలో కానీ, వర్క్ వేసే దీనిలో కానీ నేనైతే కొంచెం టైం తీసుకుంటాను. కొంచెం నా దగ్గర వర్క్ అయితే కొంచెం డిలే అయిద్దండి, ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువ ఉండటం వల్ల. అవి నా కస్టమర్స్కి కూడా తెలుసండి, పాపం చాలా అడ్జస్ట్ అవుతారు చాలామంది. స్టిచ్చింగ్ కూడా టైం పట్టినా పర్లేదండి, మీరే స్టిచ్ చేయండి అని అయితే నా కోసం వెయిట్ చేస్తారండి. అది నాకు చాలా, మా కస్టమర్ల దగ్గర నుంచి నాకు చాలా నచ్చే విషయం. అది నన్ను అర్థం చేసుకుంటారు. చూసారు కదా, డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ నేను ఇంకా చాలా బ్లౌజెస్కి అయితే వేసాను, ఇంకా వేస్తూనే ఉంటాను. వీక్లీ ఒక 2-3 బ్లౌజెస్కి అయితే ఈ డిజైన్ పడిద్దండి నా దగ్గర. ఇంకా నేను ఎక్కువ కలర్ ఆప్షన్స్ యూజ్ చేసినప్పుడు వేస్తాను కదా, ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. లేదు అలా వేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను, చిన్న క్లిప్ అయితే. ఈ వీడియో ఎండింగ్లో కనుక వీలైతే నేను డిజైను కలర్ కాంబినేషన్స్ ఉన్న పిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలు ఎవరికైనా యూజ్ అవుతాయి, మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు వర్క్ చేయించుకోకుండా ఎవరు ఉండట్లేదు కదా, ఒక ఐడియా అంటూ వచ్చింది మీకు. ఎలాంటి శారీస్కి ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిజైన్ ఫినిషింగ్ బాగుంటుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి మీకు. బాగున్న డిజైన్ బాగుందని చెప్తాను, లేదు ఇది అంత బాగోదు ఫినిషింగ్ అన్నది ఇది వద్దండి అని కూడా చెప్తాను. మీకు క్లారిటీ అయితే వచ్చింది నా వీడియోస్ వల్ల. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి, ఇది క్రాస్లో అయితే వేసాను. స్టోన్స్ పెట్టిన తర్వాత అయితే దీని లుక్ ఇంకా చాలా రిచ్. సేమ్ మనకి పానీ వర్క్ రావడం వల్ల మగ్గం ఫినిషింగ్ అయితే వచ్చిందండి. పానీ వర్క్ చాలా బాగుంటుంది ఇది. ఇంకా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్, కొత్త డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటాను నా ఛానల్లో. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి ఫర్దర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.